ఈరోజు నువ్వు అవమానించబడుతున్నావు అంటే ఒకటి ఆలోచించు, దీని వెనకాల ప్రభు నన్ను కనపరుస్తాడు. ఈరోజు చాలామంది శత్రువులు మనల్ని చూసి ఎగతాళి చేస్తున్నారు కదా, నువ్వు అస్సలు తలదించుకోద్దు. నువ్వు తలెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి యథార్థవంతురాలుగా జీవించడం ప్రారంభించు. ఎక్కడైతే అవమానించబడ్డావు అదే స్థలాల్లో నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. ఆఫీసులో నేను అవమానించారా? కంగారు పడద్దు. అవమానం వెనకాల నా ప్రభు నీ కోసం ఘనతను దాచించాడు. పెళ్ళి అవ్వలేదని, ఉద్యోగం రాలేదని, లేకపోతే అప్పుల పాల్లో ఉన్నామని, లేకపోతే భార్యాభర్తల మధ్యన సంబంధం బాలేదని, కుటుంబ పరిస్థితులు బాలేదని, పిల్లలకి ఇంకా చదువుల్లో సరిగ్గా లేవని, రకరకాల పరిస్థితులు, రకరకాల మనుషులు మనల్ని అవమానపరుస్తున్నారా? కంగారు పడద్దు. అవమానం వెనకాల దేవుడు ఘనతను దాచించాడు. ఈరోజు మా ఇంట్లో నేను అందరికంటే ఒకప్పుడు ఎన్నిక లేని వాడిగా బ్రతికాను. కొంతమంది వచ్చి నన్ను అవమానించారు, ఫంక్షన్లో బాధ పెట్టారు, హృదయాన్ని గాయపరిచారు. కానీ మా తల్లి నా భుజం తట్టి ధైర్యం చెప్పి ఒకే మాట అంది, ప్రభు దృష్టిలో ఏ రీతిలో ఉన్నమన్నది ప్రాముఖ్యమయ్యా, నువ్వు ప్రభు మీద ఆధారపడి జీవించు, దేవుడి నిన్ను కనపరుస్తారన్నారు. ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, ఎక్కడైతే తలదించుకున్నానో అక్కడే ప్రభు నన్ను, నా కుటుంబాన్ని హెచ్చించడం ప్రారంభించారు. నేను అంటాను, అవమానం వెనకాల ఘనత దాచుంచిన దేవుడు. బాధపడద్దు, నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు, నిలబడు, ప్రభు సంద విజ్ఞాపన చేయి. దేవుడు గొప్ప విజయాలు నీకు ఇస్తారు. గాడ్ బ్లెస్ యూ.